పెట్టుబడికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఉపయోగించే పదం టైమ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ టైమింగ్. సాధారణంగా చాలామంది మార్కెట్లో పర్ఫెక్ట్ టైమింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ పర్ఫెక్ట్ టైమింగ్ అంటే మార్కెట్ పడి పూర్తిగా బాటంకి వచ్చినప్పుడు కొనడం, ఇలా కొన్న వాటిని టాప్కి వెళ్ళినప్పుడు అమ్మడం. కానీ నిజానికి ఆ సరైన టైమింగ్ అనేది ఎప్పుడు ఖచ్చితంగా దొరకదు. ఎందుకంటే స్టాక్స్ అనేవి పడడం మొదలయ్యాక ఎంతవరకు పడతాయో, అలాగే పెరగడం మొదలయ్యాక ఎంతవరకు పెరుగుతాయో ఎవ్వరూ చెప్పలేరు. ప్రపంచంలోని గొప్ప గొప్ప ఇన్వెస్టర్లు కూడా ఎప్పుడు సరైన టైమింగ్ను చేయలేరు. అలాగే మార్కెట్ని టైమింగ్ చేయడంలో ఉన్న మరొక సమస్య ఏంటంటే పర్ఫెక్ట్ టైమింగ్ కోసం చాలా సంవత్సరాలు ఎదురు చూడాల్సి వస్తుంది. ఒకవేళ మీరు అనుకున్నట్టు మార్కెట్ పడినా ఆ సమయంలో ఫోమో వల్ల కొనడానికి ధైర్యం సరిపోదు. దీనివల్ల అవకాశం మళ్ళీ మిస్ అవుతుంది. అయితే దీనికి భిన్నంగా కన్సిస్టెన్సీ అనేది టైమింగ్ కంటే పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇక్కడ కన్సిస్టెన్సీ అంటే టైం ప్రకారం చిన్న మొత్తంలో అయినా రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడం, దాన్ని ఎక్కువ సంవత్సరాల పాటు నిరంతరంగా కొనసాగించడం. ఉదాహరణకు రవి అనే వ్యక్తి నెలకు కేవలం 5,000 రూపాయల ఎస్ఐపి చేస్తూ 20 సంవత్సరాల పాటు 15% రిటర్న్స్ వచ్చేలా పెట్టుబడి పెట్టాడు. అప్పుడు అతని పెట్టుబడి సుమారుగా 12 లక్షలు అవుతుంది. కానీ రాబడి మాత్రం 50 లక్షల పైగానే ఉండి చేతికి 70 లక్షల రూపాయల దాకా వస్తాయి. అదే సమయంలో బి అనే వ్యక్తి ఒకేసారి 5 లక్షలు పెట్టుబడి పెట్టి 5 సంవత్సరాలు ఎదురు చూశాడు. అయినప్పటికీ అతని రాబడి 50 లక్షలు కూడా కాలేదు. ఎందుకంటే కంపౌండ్ యొక్క మ్యాజిక్ అనేది కాలంతో పాటు పెరుగుతూ ఉంటుంది. మొదటి 5-6 సంవత్సరాలు లాభాలు పెద్దగా కనిపించకపోయినా ఆ తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ అసలు ఆట మొదలవుతుంది. అలాగే టైమింగ్ అనేది ఎప్పుడో ఒక్కసారి మాత్రమే పని చేయవచ్చు, కానీ టైం మాత్రం జీవితాంతం పని చేస్తూనే ఉంటుంది. ఉదాహరణకు విజయవాడలోని ఒక క్లర్క్ 2008 క్రాష్లో ఎస్ఐపి మొదలుపెట్టాడు. 2020 కోవిడ్ క్రాష్ అయినా కూడా ఆపకుండా కొనసాగించాడు. దీనివల్ల ఈరోజు అతని పోర్ట్ఫోలియో స్టేబుల్గా ఉంది, కోట్లలో ఉంది. అదే సమయంలో 2008లో 2020లో మార్కెట్ బాగాలేదు అని ఆగిపోయిన వారు మాత్రం ఇంకా సరైన టైం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, స్కిల్ నేర్చుకోవడానికి, హెల్త్కు, రిలేషన్షిప్స్కు, కెరీర్కు కూడా సంబంధించిన విషయం. ఏ పనినైనా క్రమం తప్పకుండా చిన్నగానైనా నిరంతరం చేస్తేనే మార్పు వస్తుంది. అలా కాకుండా ఒకే రోజు ఎక్కువగా చేసినంత మాత్రాన ఎటువంటి మార్పు కనిపించదు. కాబట్టి మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారనే దానికంటే ఎంతకాలం కొనసాగించారు అనేదే ముఖ్యం అని గుర్తుపెట్టుకోండి.